ऐसा लो किया స్వచ్ఛ భారత్ అనేది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు 2014 ప్రాంతంలో ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ని ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ అంటే దేశం నీట్గా కాదు, దేశం నీట్గా ఉండాలంటే మన గల్లీ, మన వాడ, మన గేరి నీట్గా ఉండాలి. ప్రధానమంత్రి తలిస్తేనో ముఖ్యమంత్రి తలిస్తేనో స్వచ్ఛ భారత్ కాదు. స్వచ్ఛ భారత్ అంటే మన లోపల మార్పు రావాలి. మనమే ముందు క్లీన్ అండ్ గ్రీన్ లో పాల్గొనాలి. దేశానికి మంచి చేయకున్నా పర్వాలేదు, దేశాన్ని మంచి చేయకున్నా పర్వాలేదు, కనీసం పాడు చేయకుండా మన చెత్తను, మనం వాడిన పదార్థాలను మనం మంచి పౌరులుగా మన మున్సిపాలిటీ నుంచి వచ్చే చెత్త బండికి మనం అందరం మన చెత్తను వారికి ఇచ్చేస్తే అది డంపింగ్ యార్డ్కి వెళ్ళిపోతుంది. లేకపోతే మన వాడ, మన పార్కులు మరొక డంపింగ్ యార్డ్ లాగా కనిపిస్తాయి. నిన్న మొన్న చూసిన తర్వాత ఈ పార్క్ మీద ఒక డంపింగ్ యార్డ్ లాగానే కనిపించింది. దాన్ని చూసి చలించిపోయి మా మున్సిపాలిటీ సిబ్బంది వాళ్ళకి తెలియజేసినాం. వాళ్ళ ఈ స్వచ్ఛ భారత్ కింద దీన్ని క్లీన్ అండ్ గ్రీన్ చేసేద్దామని చెప్పేసి మన స్థానిక పాఠశాల గీతం స్కూల్ వారి మద్దతుతో ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ పిల్లలు దీనిలో పార్టిసిపేట్ చేయడం వల్ల నెక్స్ట్ జనరేషన్ చాలా, అంటే బయట దేశాలలో ఎలాంటి అలవాట్లు ఉన్నాయో వాడి పడేసిన చెత్త, ఈవెన్ చాక్లెట్లో మనం తినే చాక్లెట్ తిన్న తర్వాత కవర్ని కూడా బయట పాడేయకుండా వాళ్ళు డస్ట్బిన్లోనే వేస్తారు. అలా చేయడం వల్లనే వాళ్ళ దేశాలు అలా క్లీన్ అండ్ గ్రీన్గా కనబడుతున్నాయి. మన దేశంలో అలాంటి అలవాటు ఇప్పుడు మొదలవుతుంది. దానికి ఎగ్జాంపులే ఈ పిల్లలు. అలవాటు కావాలి, అలవాటు చేసుకోవాలి. మన దేశాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా పెట్టాలంటే ముందుగా మన వాడను, మన గేరిని, మన గల్లీని మనం క్లీన్ గా పెట్టుకుంటేనే అది సాధ్యమవుతుంది. ఇది ప్రతి ఒక్కరి లోపలికి రావాలి. ఎవరో చెప్తే కానీ రాదు, మన లోపలనే రావాలి. కాబట్టి ఇలాంటి ప్రోగ్రాంలు మేము ముందు చేస్తూనే ఉంటాం. అందరి లోపల ఈ చైతన్యాన్ని తీసుకొని వస్తాం. మా మున్సిపాలిటీ సిబ్బంది వాళ్ళు కూడా మాకు సహకారాన్ని అందిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహాత్మా గాంధీ ఆదర్శాలను, సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకొని మన భారతదేశంలో స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రాం స్టార్ట్ చేయబడింది ప్రధానమంత్రి గారిచే అక్టోబర్ 2, 2014లో. ఈ స్వచ్ఛ భారత్ అనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పరిసరాలను మనమే పరిశుభ్రం చేసుకోవడం. అంటే స్వచ్ఛత హీ సేవ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది ఇందులో. అంటే స్వచ్ఛతను కాపాడమే ఒక సేవ.
మనం దేశానికి చేయగలిగే సేవ ఏంటంటే స్వచ్ఛతను కాపాడడం. మన పరిసరాలను మనమే పరిశుభ్రం చేసుకోవడము, వాటిని పరిసరాలని కాలుష్యం చేయకుండా మన పరిసరాలను మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇక్కడ ఉన్న పార్క్ లో ఉన్న చెత్తను స్థానిక గీతం స్కూల్ విద్యార్థులచే అందరిచే ఇక్కడ ఉన్న చెత్తను తొలగించడం జరిగింది. ఈ విద్యార్థులను తీసుకోవడం జరిగిందంటే వీళ్ళ లోపల ఇలాంటి చైతన్యం తీసుకురావడం ద్వారా వీళ్ళు నెక్స్ట్ దేశాన్ని మార్చగలిగే శక్తి వీళ్ళ లోపల ఉంటుంది. కాబట్టి వీళ్ళందరి లోపల మార్పు తీసుకొస్తే వీళ్ళు రాబోయే తరాలుగా మారి వాళ్ళందరి లోపల మార్పు తీసుకొస్తారని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని, వాళ్ళతో చుట్టుపక్కల ఉండే వాళ్ళందరి లోపల మార్పు తీసుకొచ్చి మన దేశాన్ని స్వచ్ఛత కోసం పాటుపడతారనే ఉద్దేశంతో వీళ్ళను ఎన్నుకోవడం జరిగింది. చాలా చక్కగా అందరూ పార్టిసిపేట్ చేశారు. మంచిగా అందరూ శ్రమదానం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికీ థ్యాంక్స్. మేమైతే ఈ పార్క్ ని మేము క్లీన్ చేసాము. మేము ఇక్కడ పార్క్ లో చాలా డస్ట్ ఉంది, మేము క్లీన్ చేసాము. అండ్ అందరూ కూడా క్లీన్ చేయాలి. మనం చాక్లెట్లు అవన్నీ తిన్న చెత్తను మనతో క్యారీ చేసుకోవాలి, లేదంటే డస్ట్ బిన్ లో వేయాలి. అండ్ ఎక్కడ పడితే అక్కడ వేయొద్దు. పార్క్ లో పడిన చెత్తని మనం తీసేసి డస్ట్ బిన్ లో వేసేసి డస్ట్ బిన్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాలి. అండ్ మనం ఎక్కడంటే అక్కడ చెత్త వేయొద్దు. మన చుట్టుపక్కలని కూడా నీట్ గా పెట్టాలి అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. Good morning, all of you. Today we have conducted an awareness campaign, and the students from the Geetam school, they have participated in the program which we have conducted in the Srinivasa Colony Park. We are here with a lot of garbage in the past time, so our corporator sir has requested to go for a cleanliness drive, and I am very much thankful for him to raising out this point concern over here. So I thank all the students for the Geetam school to be a part of this campaign, and I am very much thankful to the school administration to cooperate with us. Thank you very much, sir. What you are going to message the people of the 21st division regarding this garbage issue? So like we are getting a lot of complaints over here that the peoples are littering in the entire park. I request everyone that if you are coming here in the park, just enjoy, be a responsible citizens, don't litter. The dedicated dustbins are there. I would request them to please use the dustbins, because if you are making the premises clean, it is helpful for us also, and we can give a good message to the entire citizens of the 21 divisions. మేము మన ఎన్విరాన్మెంట్ కి క్లీన్ గా ఉంచుకోవాలి. చెత్త ఎక్కడంటే అక్కడ పడేయకూడదు. చెత్త తీసుకొని డస్ట్బిన్స్ లో వేయాలి, అది మన బాధ్యత. థ్యాంక్ యూ. నమస్కారం. శ్రీనివాస్ కాలనీ తరఫున గీతం స్కూల్ విద్యార్థులందరూ కూడా ఈరోజు స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. స్వచ్ఛ భారత్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం. దీని ద్వారా ప్రతి ఒక్కళ్ళు మన ఇంటిని ఎలాగైతే శుభ్రం చేసుకుంటామో, ప్రతి విషయంలో ప్రతి కార్నర్ ఎలా అయితే నీట్గా పెట్టుకుంటామో, అట్లాగే ఇంటితో పాటు మనం ఉండే రోడ్లని, పార్కుల్ని, మనం పనిచేసే ప్రదేశాలను కూడా అంతే మంచి స్వచ్ఛంగా పెట్టుకోవాలి. మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఎప్పుడో స్టార్ట్ అయింది. ఎప్పుడో గాంధీ గారి టైంలో ఉన్న ఆ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ మన నరేంద్ర మోడీ గారి చొరవతో ఇంకా అత్యద్భుతంగా సాగుతుంది. ఇదంతా దీని అందరికీ మేము చాలా రుణపడి ఉంటాం. గీతం స్కూల్ పిల్లలు ఈరోజు మొత్తం వచ్చి ఇక్కడంతా ఈ పార్క్ మొత్తం నీట్గా క్లీన్ చేసి మన కార్పొరేటర్ మన గుండా సంతోష్ గారు, మరి కమిషనర్ గారు వాళ్ళందరూ నిన్న కలవటం జరిగింది. వాళ్ళ ద్వారా ఈ సంతోష్ గారి ద్వారా వీళ్ళందరూ మన లోకల్ వీళ్ళ లీడర్ అందరితో కలిసి ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ని మున్సిపల్ సిబ్బందితో కూడా కలిసి స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ని అత్యద్భుతంగా నిర్వహించాలని మేము అనుకుంటున్నాము. దీనికోసం పిల్లలందరికీ మేము థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఇంట్లో ఎలాగైతే నీట్ గా ఉంచుతారో, సపోజ్ మనం నడుస్తూ ఉంటాం రోడ్డు మీద, ఏదైనా ఒక చెత్త కనపడినప్పుడు ఏం చేయాలి? పక్కన డస్ట్బిన్స్ ఉంటాయి, తీసి పక్కన వేయాలి. నువ్వు స్కూల్లో వెళ్తుంటే ఒక చిన్న పేపర్ కనపడుతుంది, తీసి డస్ట్బిన్లో వేయాలి, వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఇదంతా నేర్పడం కోసమే. ఇదే ఇంపార్టెంట్ మనకి. చదువుతో పాటు సంస్కారం. అట్లాగే మన వార్డుని అభివృద్ధి చేసుకుంటే టౌన్ అభివృద్ధి చేసుకోవచ్చు, టౌన్ చేసుకుంటే రాష్ట్రాన్ని చేసుకోవచ్చు, రాష్ట్రాన్ని చేసుకుంటే దేశాన్ని చేసుకోవచ్చు అని ఒక చిన్న కాన్సెప్ట్ తో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీనికోసం మేము రుణపడి ఉంటాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. Hello, good morning everyone. I'm a correspondent of Geetam, and I came along with my students, Geetam students, of Swachh Bharat program, which is implemented by our central government, Modi ji, and also our municipal cooperator, and also our municipal
commissioner also. Along with them, we are doing, according to them, we are doing this Swachh Bharat program, and the clean and tidy they are doing the program means పిల్లలకు తెలియాలి అని అంటే పిల్లలకు ఇవన్నీ తెలియాలి అంటే దే మస్ట్ డిసిప్లిన్ పంక్చువాలిటీ ఉండాలి వాళ్ళకి. సో ఈ ఎన్విరాన్మెంట్ కూడా మన స్ట్రీట్ మన ఎన్విరాన్మెంట్ అన్ని క్లీన్ గా నీట్ గా ఉండాలి అని ఒక ఎగ్జాంపుల్ గా పిల్లలకు చూపిస్తున్నాము. అండ్ పిల్లలు అలా చేస్తుంటే కూడా వేరే వాళ్ళు కూడా అదే ఇంప్లిమెంట్ చేస్తారని మా హోప్. అందుకే ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ గురించి మా పిల్లలతో మా స్టూడెంట్స్ తో మేము గీతం గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యాజమాన్యం మేనేజ్మెంట్ తో వచ్చేసి ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేశాము. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.